వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. టేకుమట్ల మండలంలోని టేకుమట్ల, పంగిడిపల్లి, వేచాల, వెంకట్రావుపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే జీఎస్ఆర్ ప్రారంభించారు. అన్నదాతలు దళార్లను నమ్మి మోసపోకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్, మాజీ జెడ్పీటీసీ తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కోయాల చిరంజీవి, సంపతి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. టేకుమట్ల, పంగిడిపల్లి, అదేవిధంగా వెల్శాల, వెంకట్రావుపల్లి, గర్మిలపల్లి వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది. రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, 2 విషయాలు గమనించాలి. ఈరోజు తాళ్ళు లేకుండా మీరు స్టూల్ వేసి షాటతో పడతారా, ప్యాడీ క్లీనర్తో పట్టి తారు లేకుండా వడ్ల కొనుగోలు కేంద్రానికి తేవాలి. తేమ శాతం 17 ఉండే విధంగా చూడాలి. ఇది మీ బాధ్యత. వడ్ల కొనుగోలు కేంద్రంలో కాంటా 40 కిలోల 650 గ్రాములు కాంటా జోకాలి, 650 గ్రాములు సంచి వేటు, అదేవిధంగా 40 కిలోలు కాంటా రైతుకు రిసీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 40 రైతుకు ఎంతైతే వెయిట్ ఉంటుందో ట్రక్ షీటు వడ్ల కొనుగోలు కేంద్రం ఏదైతే ఉన్నదో పిఎస్ఎస్ కానీ, ఓడిఎస్ఎంఎస్ కానీ, మ్యాక్స్ కానీ వాళ్ళు వెంటనే రిసీట్ ఇచ్చేసి రైతును పంపించేయాలి. రిసీట్ ఇచ్చిన తర్వాత మీరు ఆన్లైన్ చేసి ఏదైతే గవర్నమెంట్కి పంపితే గవర్నమెంట్కి పంపిన 10 రోజుల్లోపు మద్దతు ధర సన్న వడ్లకు 2320 రూపాయలుతో పాటు అదనంగా 500 రూపాయలు కలిపి మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. వడ్ల కొనుగోలు కేంద్రం కాడ రిసీట్ ఇచ్చినాక మీరు ఆన్లైన్ వెంటనే చేయకపోతే సెంటర్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సెంటర్ అంటే దాన్ని ఆర్గనైజేషన్ చేసేటువంటి సంస్థ మీద. ఒకవేళ రైస్ మిల్లరు వడ్ల కొనుగోలు కేంద్రం కాడ పంపినాక కట్ చేస్తే మీరు వెంటనే డిఎం సివిల్ సప్లైకి, కలెక్టర్కు, డిఎస్ఓకి మాకు చెప్పండి. ఆ మిల్లు మీద చర్యలు ఉంటాయి.